కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళు తరమడం, హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు, మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారందరికీ కూడా మనము ఏలినాటి శని అత్యధికంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ఎక్కువగా ఉద్యోగానికి గురించి బాధపడాల్సినటువంటి పని లేదు. జాబ్ సెక్యూరిటీ అనేటటువంటిది క్లియర్గా ఉంది. కాబట్టి ఈ హెడ్ క్వార్టర్స్లకి, వీళ్ళు ఎక్కడైతే జాబులు చేస్తున్నారో అటువంటి చోటకి ఈ యొక్క వెళ్ళడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. కాబట్టి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మీరు జాబులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీకు, వాళ్ళు పిలవకపోయినా మీరే వెళ్తారు, చేసుకుంటారు. అండ్ ఈ యొక్క మీనరాశి వారంతా కూడా అర్ధాష్టమ గురుడు జరుగుతున్నాడు. కాబట్టి మీకు అందరికీ కూడా స్థాన చలనము అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతుంది. కాబట్టి ఈ స్థాన చలనంలో మీరు ఏం చేస్తారు, వేరే దేశాలకు వెళ్ళడానికి అప్లై చేసుకుంటూ ఉంటారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి అప్లై చేసుకుంటారు. మొత్తం మీద మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం అనేటటువంటిది, వేరే కాపురం అనేటటువంటిది జాయింట్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే పిల్లలకు సంబంధించి వీళ్ళకి నుంచి మీకు చాలా ఆనందిస్తారు. వాళ్ళ యొక్క చదువుల మీద మీరంతా కూడా కాన్సంట్రేషన్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఇక ఈ స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్,
చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళకి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి బాగా టెన్షన్స్ అండ్ గోవాలు వెళ్ళి క్యాసినోలు ఆడ్డాలు, జూదాలు ఆడ్డాలు, కోడిపందాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం, బెట్టింగ్స్ అనేటటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాటిల్లో కొంత నష్టపోయినప్పటికీ కూడా కొంత లాభం మేము సాధించాము అనేటటువంటి సంతృప్తి మీకు ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ సంతానం కోసం ప్లానింగ్స్ అనేటటువంటివి మీరు చేసుకోవడం జరుగుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు విషయంలో కాస్త డల్ అవుతారు. మరి అటువంటి చదువుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మీరు వినడానికి, వాళ్ళ నుంచి మీకు ఆస్తులు అప్రయత్నంగా అయాచితంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారంతా కూడా, మీన రాశి వారు మహిళలు మరి వివాహాలు అనేటటువంటి పెళ్లి చూపులు ఇవన్నీ కూడా మీరు చేసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు చక్కగా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ మీరు తిరగడము, ఆర్థికంగా మీరు కాస్త డబ్బులో లాస్ అవ్వడము ఖర్చు అవ్వడము అనేటటువంటి జరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో వీళ్ళు పాల్గొంటారు. అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు మంచిగా జరగడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఫారిన్ థానా సభలకి ఇలాంటి సభలకి అందరికీ కూడా ఈ యొక్క ఏలినాటి శని సమయంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళ వల్ల వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇక కొత్త వ్యాపారాలు స్థాపించాలి అనేటటువంటి ఈ అవసరం అనేటటువంటిది ఏర్పడుతుంది, ఆలోచనలు వస్తాయి. అలాగే మీడియా రంగంలోనూ తర్వాత సినిమా రంగంలోనూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాగా అధికంగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఈ యొక్క పూజా స్టోర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బిల్డింగులు, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా అందుకు ముందుకు వెళ్తూ ఉంటాయి. అయితే విత్తనాల వ్యాపారము, తర్వాత ఎరువుల వ్యాపారము, పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ బిజినెస్లు కూడా ఈ యొక్క రాశి వారందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు కొంతమంది మేము సినిమా యాక్టర్లు అవ్వాలి, సినిమా హీరోలు అవ్వాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకి వెళ్ళడము, అలాగే ఆర్ఫనేజెస్కి వెళ్ళడము, ఆ తర్వాత తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు ఇలాంటివన్నీ కూడా మీరు తిరగడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి అనేకమైనటువంటి పనుల్ని, మల్టిపుల్ పనుల్ని ఏకకాలంలో చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అసాధ్యమైనటువంటి పనులు మీరు సాధించాలని చూస్తారు. మీ బామర్దల పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో కూడా మీకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి తీసుకొస్తారు. అయితే ఆర్థికంగా మీరు కొంత కాలంగా నష్టపోయారు కాబట్టి అవన్నీ కూడా అప్పుల రూపంలో ఉన్నాయి. అయినా సరే అప్పులు తీర్చేశారు. అందువల్ల మీరంతా కూడా పేదవారికి సహాయం చేయడము, వికలాంగులకు సహాయం చేయడము, అనాథ పిల్లలకి సహాయం చేయడము, ఆ తర్వాత చక్కగా సాధువులకి సహాయం చేయడం ద్వారా నేను చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోండి. అద్భుతంగా మీకు ఈ జాతకం సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే
ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.